క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. క్రీస్తు జయంతి అంటే క్రీస్తు ప్రభుని పుట్టుకను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పుట్టుకను కొనియాడిన సందర్భంలో పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఈ మాటలు పాటగా పాడుతున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తూ ఉన్నారు, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో మంచి మనసు కలిగిన వారికి శాంతి, సమాధానం, ఆశీర్వాదం. అదొక కోలాహలంగా కొనియాడేటువంటి ఒక సందర్భంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ పండుగను కేవలం దూతలు మాత్రమే కొనియాడుతున్నారా అంటే, ఈరోజు నువ్వు నేను కూడా దూతలతో కలిసి అర్థవంతంగా కొనియాడగలాలి. అంటే ఆ సమయంలో క్రీస్తు పుట్టుక సమయంలో కొంతమంది వ్యక్తులు కూడా ఈ క్రిస్మస్ పండుగను చాలా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా జరుపుకున్నారు. అటువంటి వ్యక్తులలో మొట్టమొదటిగా మనం నలుగురు వ్యక్తులను చూస్తూ ఉంటాం. తల్లి మరియమాత, పునీత యోసేపు గారు, గొల్లలు, గొర్రెల కాపరులు, 4వదిగా జ్ఞానులను చూస్తూ ఉంటాం. తల్లి మరియమాత చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు, వాస్తవానికి ఆ ప్రాంతంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత 1 సంవత్సర కాలం వారిని పరీక్షా కాలంగా భావిస్తారు. ఆ పరీక్షా కాలంలో వీళ్ళు పవిత్రంగా జీవించాలి, ఎటువంటి కళంకం లేకుండా సమాజంలో తరువాత ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వీరు ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షా సమయంలో ఉన్నటువంటి ఈ కన్య చిన్న పిల్ల వద్దకు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్ల వద్దకు దేవదూత వచ్చి పరలోకం నుండి వర్తమానాన్ని అందజేస్తూ ఉంది. ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, నువ్వు పవిత్రాత్మలను గర్భము ధరించి ఉన్నావు. ఎప్పుడైతే ప్రభుని నుండి వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని స్వీకరించుకున్నటువంటి తల్లి మరియమాత లోకంలో ఉన్నటువంటి సవాళ్లను చూసి భయపడక, లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూసి భయపడక, తన జీవితంలో తాను ఎదుర్కోబోయేటువంటి సమస్యలను చూసి భయపడక ప్రభుకి విధేయత చూపించింది. చివరిగా ఆవిడ క్రీస్తు ప్రభుని జననాన్ని ఎంతో అర్థవంతంగా తన చేతులలో కొనియాడింది. 2వదిగా పునీత యోసేపు గారిని చూస్తూ ఉన్నాం. నిశ్చితార్థం చేయబడినటువంటి ఈ కన్య, ఆ పిల్లకు అప్పుడే గర్భం ధరించేసింది. ఈమెను ఏ విధంగా వదిలిపెట్టుకోవాలి అనేది మానవ తలంపు. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, యోసేపు గారు నీతిమంతుడు అవ్వడం వలన తల్లి మరియమాతను, కన్య మరియను బహిరంగంగా ఏమీ చేయక తను వదిలిపెట్టాలి అనుకున్నారు. ఇది మానవ ప్రయత్నం. కానీ దానిని మించి ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన దగ్గరకు వచ్చిందో, దేవుని వాక్యానికి విధేయత చూపించినటువంటి వ్యక్తి తల్లి మరియమాతను అంగీకరించాడు. దేవుని ప్రణాళికతో కలిసి నడవడానికి సిద్ధపడ్డాడు. లోకంలో ఉన్నటువంటి ఈ సమస్యలు ఏమీ కాదు, కానీ ప్రభు మన పక్షాన నిలబడగా మనకి ఈ లోకంలో విరోధులు ఎవరు ఉండరు. ఇటువంటి సందర్భంలో యేసు ప్రభుని, చిన్నారి బాలయేసును శత్రు దేశానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా పునీత యోసేపు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి, ఎప్పుడైతే మనం విధేయత కలిగి దేవుని కోసం నిరీక్షణ కలిగి జీవిస్తున్నామో అటువంటి వ్యక్తులు క్రీస్తు జయంతిని ఎంతో అర్థవంతంగా కొనియాడతారు. 3వదిగా గొర్రెల కాపరులను చూస్తూ ఉన్నాం. వాళ్ళు చీకటిలో ఉన్నటువంటి సమయంలో దేవదూత వారికి ప్రత్యక్షమై చెప్తూ ఉంది, ఇదిగో మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ మీద వెలుగు ప్రకాశించింది అని. చాలా అంత పెద్ద జ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి వీరు ఆ దేవుని వాక్యాన్ని నమ్మారు. ఆ నమ్మడంలోనే ఆనందాన్ని పొందుకున్నారు. ఆ ఆనందంతో ప్రభు దగ్గరికి వెళ్ళారు, చూశారు, ప్రభు జన్మాన్ని ఆనందించారు. 4వదిగా జ్ఞానులను చూస్తూ ఉన్నాం. చాలా జ్ఞానవంతులు ఎక్కడో దూరదేశం నుండి ప్రయాణమై వస్తూ ఉన్నారు. దేవుడు చూపించినటువంటి సూచికను అనుసరించి వస్తూ ఉన్నారు. దేవుని సూచిక మీద ఆధారపడినంతసేపు వీరి మార్గం మంచి మార్గంగా, ముందుగా ఎటువంటి అవరోధాలు లేనటువంటి మార్గంగా సాగిపోయింది ప్రయాణం. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులైనటువంటి హేరోదు లేదంటే వేరే వాళ్ళ ఈ లోక అధికారం మీద ఆధారపడ్డారో దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాన్ని వారు కోల్పోయారు. చివరిగా మరి ఒకసారి వారు దేవుని మార్గాన్ని కనుగొని ప్రభుని దర్శించి ఆరాధించారు. తల్లి దేవమాత యోసేపు గారు అనుసరించారు, గొల్లలు ఆనందించారు, వీరు జ్ఞానులు ఆరాధించారు. నువ్వు నేను ఎటువంటి అర్థవంతమైన క్రీస్తు జయంతిని ఈ సంవత్సరం మనం కొనియాడుతూ ఉన్నాం. చివరిగా హేరోదు రాజు, ప్రధానార్చకులు దేవాలయంలో అర్పణలు ఇవన్నీ చేస్తున్నటువంటి వారే.
చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులే. అయినప్పటికీ కూడా దేవుని గురించి దేవుని రాకడ గురించి సిద్ధపాటు కలిగి లేరు. దేవుణ్ణి మనం పొందుకోవాలి అని తయారుగా లేరు. వారు క్రీస్తు ప్రభుని చూడలేకపోయారు. తల్లి శ్రీ సభ ఆహ్వానిస్తూ ఉన్నది. మనం కూడా అర్థవంతమైనటువంటి క్రీస్తు జయంతిని కొనియాడాలి. వాక్యరూపి అయినటువంటి క్రీస్తు ప్రభు మన మధ్యలో వెలిసినటువంటి ఈ క్రిస్మస్ రోజును మనం ఏ విధంగా కొనియాడుతూ ఉన్నాం? ఆనందిస్తూ ఉన్నామా? ఆరాధిస్తూ ఉన్నామా? అనుసరిస్తూ ఉన్నామా? మరింత అర్థవంతంగా మన జీవితాలను దేవునికి సమర్పించి, దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి, ఆ క్రీస్తు ప్రభుని రాకను మనందరి జీవితాల్లో సంతోషంగా కొనియాడదాం. మరి ఒకసారి మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.